అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజే రఘురంజిత్. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎటకేళ్లకు బయటకు వచ్చి సిట్ రిపోర్ట్ గురించి ఆయన మాట్లాడారు. సిట్ రిపోర్ట్ నెల్లూరు ఏసీబీ కోర్టుకి ఇచ్చిన దాని గురించి ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ అసలు కల్తీయే జరగలేదన్నట్టు, ప్యూర్ కౌగీనే మేము ఇచ్చామని చెప్పినట్టు, బోలే బాబాకి బ్రాండ్ అంబాసిడర్గా ఆయన బిహేవ్ చేశాడు అని మాట్లాడారు. సో చాలా విచిత్రంగా ఉంది. సో మొత్తం మనం ఆయన ఏం చెప్పాడు దానికి సంబంధించి ఇది కౌంటర్ వీడియో. ఈ వీడియో చివరి దాకా చూడండి. మీకు వైఎస్ జగన్ ఎలా తప్పుదోవ పట్టిస్తాడో మీకు తెలుస్తుంది. ఎందుకంటే చదువు లేని వాళ్ళకి వచ్చే కష్టాలు ఇట్లా ఉంటాయి. లెట్స్ రైట్. వీళ్ళు చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తవము అని ఏకంగా ఓకే ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, ఓకే ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ ఓకే నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫుల్ ఫామ్ పేపర్ లో చూస్తున్నాడు. చెప్పన్నా. ఈ రెండు కూడా కేంద్రానికి సంబంధించిన ల్యాబులు. ఓకే కేంద్రానికి సంబంధించిన ఈ ల్యాబులు వీళ్ళ హయాంలో ఓకే వీళ్ళు ఇచ్చిన టెస్ట్ శాంపుల్ అవి శాంపులింగ్ టెస్ట్ శాంపుల్ కూడా అనలైజ్ చేసి వాళ్ళు సిబిఐ ఆధ్వర్యంలో అనలైజ్ చేసి ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కొవ్వులు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ, ఇటువంటివి ఇంకొకటి కానీ ఇటువంటివి ఏవి లేవు అని చెప్పి నిర్ధారణ చేసి సర్టిఫికెట్ ఇస్తే ఆ సర్టిఫికెట్ లో సాక్షాత్తు సిబిఐ వాళ్ళు వాళ్ళ సిబిఐ ఛార్జ్ షీట్ లో ఈ ఎన్డీడీబీ సర్టిఫికెట్, ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ ఛార్జ్ షీట్ కూడా క్లోజ్ చేసింది. చేయలేదు. ఎలా అయిపోయావు ముఖ్యమంత్రి? సిట్ రిపోర్ట్ చదివా? ఇంగ్లీష్ వచ్చా? 10th క్లాస్ పేపర్లు కొట్టేసే ఇంట్రెస్ట్ కొట్టేసే దాని మీద పెట్టిన ఇంట్రెస్ట్, 10th క్లాస్ చదివి పాస్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మాకు ఈ కష్టాలు వచ్చేవి కాదు కదా. చెప్తా. పేజ్ నంబర్ 66 అక్కడ చూడు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎలాగో మీరు మాట్లాడలేరు కాబట్టి మనంతా ChatGPT బ్యాచ్ కాబట్టి మీకు చదివి వినిపిస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ కౌ ఘీ, ఇట్ ప్రిపేర్డ్ ద అడల్టరేటెడ్ ఘీ by mixing refined palm oil, refined palm kernel oil and refined palmolin oil with minimal quality of ghee along with chemicals. Beta carotene, acetic acid, ester, lactic acid, food grade monodeoxide, ghee flavor to adjust the lab test values and to maintain the aroma in adulterated ghee. మీరు అంటున్నా ఈ సిట్ రిపోర్ట్ ఉంది కదా, నువ్వు ఎలా పని చేసావు వైఎస్ జగన్ అని చెప్పి చెప్పుకి పేడ అద్ది కొట్టారు. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మీరు అంటున్న ఆ ఎన్డీఆర్ఐ రిపోర్ట్ గురించి చదువుదామా? ఎన్డీఆర్ఐ రిపోర్ట్ లో ఎన్డీఆర్ఐ కర్నల్ రిపోర్ట్ డేటెడ్ 16/5/2025 in respect of 4 ghee samples drawn from 4 tankers. MS AR Dairy Limited by TTD disclosed that the 4 samples ghee received by ICAR NDRI kernel have been analyzed to ascertain the presence of lard as per developed PCR method test. Limit of detection less than or equal to 10%, but not detected lard in the 4 samples. ఇందాక మీరు ప్రెస్ మీట్లో ఏమన్నారు? జంతు కొవ్వులో ఈ ఫిష్ ఆయిల్ కానీ బీఫ్ టాలో కానీ అస్సలు లేదు అని ఎక్కడుంది? అసలు ఫిష్ ఆయిల్ గురించి అసలు వీళ్ళు మెన్షనే చేయలేదే ఎన్డీఆర్ఐ. ఎందుకు చేయలేదు? అసలు జంతు అవశేషాలు మైక్రో లెవెల్లో మనకు తెలియాలంటే చేయాల్సింది MTDNA టెస్ట్ కదా, మరి అది ఎందుకు చేయలేదు? A36 ఎవరైతే కుల్కర్ణి జయరాజు అనే పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ ఈ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎన్డీఆర్ఐ కదా. దొంగ చేసినోడే నేను దొంగతనం చేయలేదని చెప్పి రిపోర్ట్ ఇస్తాడా? ఇది మోసం కదా. మీరన్నా ఎన్డీడీబీ రిపోర్ట్ చూద్దాం. కన్క్లూజన్. Since the level of butyric acid below the limit of quantification cholesterol is not detected, the samples of ghee from TTD, it is concluded that the quantity of ghee in these samples is very less. The absence of cholesterol in the samples also suggests that there is chances of presence of tallow, lard, fish oil are very low. అసలు ఏమీ లేదని, ఇది ప్యూర్ కౌగి అని చెప్పి వద్దు జగన్ గారు. మీరు సాక్షి టీవీలో చేసేవి మీరు ఇక్కడికి వచ్చి బయటికి పబ్లిక్లో చెప్తే డాక్యుమెంట్లు అవైలబుల్గా ఉన్నాయి సార్. అది చదివి వినిపించేస్తారు సార్. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ChatGPT అక్కడికి వెళ్ళి కొడితే వచ్చేస్తుంది సార్. ఇవన్నీ ఈ గ్రాక్ అని ఎక్స్లో తిరుగుతూ ఉంటుంది, దాన్ని మెన్షన్ చేసి చెప్పరా ఏంట్రా పరిస్థితి అంటే చెప్పేస్తా సార్. ఇంత బ్లేటెంట్గా బీయింగ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా ఇంత బ్లేటెంట్గా అబద్ధాలు చెప్తారా? ఇంత దారుణంగానా? తర్వాత అసలు ఈ కెమికల్స్ కలిపారంటున్నారు కదా, అసలు ఈ కెమికల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇల్ షిన్స్ వెల్స్ కో లిమిటెడ్ కొరియన్ కంపెనీ నుంచి వచ్చాయి. అది హలాల్ సర్టిఫైడ్ కంపెనీ కదా. హలాల్ అంటే ఏంటి? ఇస్లాం ధర్మానికి సంబంధించి వాళ్ళు ఏదైనా ఒక ఆహార పదార్థం, ఓ పదార్థం అది అల్లాకి సమర్పించి తర్వాత దాన్ని వాడడానికి దే ఆర్ పర్మిటెడ్, దే ఆర్ అలౌడ్. ముస్లిమ్స్కి అల్లాకి సమర్పించిన కెమికల్స్ తీసుకొచ్చి నువ్వు తిరుమల లడ్డులో కలిపావు కదా,
ఇది రెడ్ ఫ్లాగ్ కదా వైఎస్ జగన్. ఇది ఎందుకు చెప్పావు నువ్వు? అసలు కొన్ని నీకు ఆల్రెడీ కొన్ని బ్లూ ట్యాంకర్లు దొరికాయి కదా దానికి సంబంధించి 200 బ్లూ ట్యాంకర్లు దొరికాయి అనుకుంటా. దొరికాయి కదా కెమికల్స్. ఆ కెమికల్స్ హలాల్ చేసిన కెమికల్స్ కదా. ఆ కెమికల్స్ తీసుకొచ్చి తిరుమల లడ్డులో కలిపావు కదా. అల్లాకి సమర్పించిన కెమికల్ తీసుకొచ్చి నువ్వు వెంకటేశ్వర స్వామికి ప్రసాదంలో ఇస్తే అది నీకు తప్పు కాదా? ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చేసి సిబిఐ జగన్ నువ్వు సూపర్ అని చెప్పలేదే. ఎక్కడ చెప్పలా? చూపి నాకు ప్యూర్ కౌగి అన్న కూర్చు క్లోజర్ ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా, తప్పు ఒకవేళ చేసింటే ఆ సిబిఐ చార్జ్ షీట్ లో వైవి సుబ్బారెడ్డి గారి పేరు, కరుణాకర్ రెడ్డి గారి పేరు ఎందుకు చేర్చలేదు? చెప్తా చూడు ఎందుకు చేర్చలేదంటే, అసలు వైవి సుబ్బారెడ్డి గారి పిఏ పేరు ఆల్రెడీ ఉంది కదా. ఇది మీకు అంటే అవగాహన ఉందా? చదివారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పన్న అనే వ్యక్తి 50 లక్షలకు అమ్ముడు పోయాడు. బోలేబాబా దగ్గరికి వెళ్ళి నాకు 1 కేజీ నెయ్యి మీద 25 రూపాయలు నాకు లంచం ఇవ్వండి అంటే, అరే నేను ఇవ్వను పోరా బాబా అని చెప్తే, ఆ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ అన్నాడు 7 రూపాయలు నేను కేజీకి మీకు లంచం ఇస్తాను, ఓకే చేయండి అని చెప్పాడు. ఆ సుబ్రహ్మణ్యం, కులకర్ణి జయరాజరావు వీళ్ళందరూ కలిసి శాంసంగ్ గెలాక్సీ ఒకటి వర్త్ 50,000 ఫోన్స్ దానికి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని తాకట్టు పెట్టేశారు. ఇవన్నీ సిట్ రిపోర్ట్ లో ఉంది కదా. సిగ్గు లేకుండా క్లీన్ చిట్ ఏంటి జగన్? ఇది దారుణం. చదువు లేనుడికి చెప్పు, వింటారు. నీ పిల్లబచ్చా బ్యాచ్ ఉంటారు కదా పేటీఎం, వాళ్ళకి చెప్పు. వాళ్ళకి చదువు సంధ్య లేని నా కొడుకులు ఏం చదువుకున్నావు? ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు దర్ వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు, సెటిల్డ్ వాళ్ళు. నువ్వు వాళ్ళ దగ్గరకు వచ్చి వద్దొద్దు ప్లీజ్. ఒకవేళ తప్పు చేసినట్టే, తప్పు చేసినట్టు ఒక ఆధారాలు ఉంటే, అప్పుడు నిజమే అయితే ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు అక్కర్లేదు, వెయిట్ చేయ జగన్. ఇంకా అది హైకోర్టులో ట్రయల్స్ దాకా వెళ్ళాలా. జస్ట్ ఆ సిట్ రిపోర్ట్ ని సబ్మిట్ చేశారు. కంగారు వాడికి వెయిట్ చేయి, అన్ని జరుగుతాయి. అంత నీకు తొందర ఎందుకు చేసేయాలి? ఇప్పుడే చేసి వద్దు, జరుగుద్ది అన్ని. పైన వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడని, ప్రజలు చూస్తున్నారని. హలాల్ చేసిన కెమికల్స్ ని కలిపినా కూడా క్లీన్ చిట్ ఇచ్చేశారు. నేను పెద్ద సొద్దపోసన నువ్వు చెప్పుకుంటున్న నీ మాటల్ని ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు గమనిస్తున్నాడు, ప్రతి హిందువు ప్రత్యేకంగా గమనిస్తున్నాడు. అంటే సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది. ఎక్కడ ఎటువంటి తప్పు జరగలేదు. ఎక్కడిచ్చింది సిబిఐ క్లీన్ చిట్ ఫర్ వైఎస్ఆర్సిపి 2019 to 2024? జగన్ అసలు ఎవరు ఇవ్వలేనంత ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కి కౌగి అవునయ్యి ఇచ్చాడు అని ఎక్కడ సిట్ రిపోర్ట్ లో చెప్పింది? 219 పేజీలు ఉంది. నాకు ఒక చిన్న లైన్, క్లీన్ చిట్ ప్యూర్ కౌగి హ్యాస్ బిన్ యూటిలైజ్, ప్యూర్ కౌగి హ్యాస్ బిన్ సప్లైడ్. ఈ చూపించిన కీవర్డ్స్ చూపించిన నువ్వు సెర్చ్ చేయి. నువ్వు నీ పేటీఎం బ్యాచ్ అందరిని వాడు, సజ్జల భార్గవరెడ్డిని వాడి, సజ్జల రామకృష్ణారెడ్డిని వాడి, నీ మొత్తం టెక్నాలజీ అంతా వాడు. 219 కేజీల్లో నెల్లూరు ఏసీబీ కోర్టుకి సబ్మిట్ చేసిన సిట్ రిపోర్ట్ ఏదైతే ఉందో, ఫైనల్ సిట్ రిపోర్ట్ లో ప్యూర్ కౌగి నాకు చూపి. అది వీళ్ళ పేరు కూడా చార్జ్ షీట్ లో పెట్టకుండా, వీళ్ళని అరెస్ట్ చేయకుండా సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది. ఇవ్వలేదు. అబద్ధం చెప్తున్నావు. నీకు ఎప్పుడు అలవాటు అబద్ధాలు చెప్పడం. అబద్ధం చెప్తున్నావు. ఎన్డీడీబీ ల్యాబ్, ఎన్డీఆర్ఐ ల్యాబ్, ఈ ల్యాబ్ కూడా క్లీన్ చిట్ ఇస్తా ఉన్నాయి. ఎక్కడిస్తుంది ఎన్డీడీబీ ల్యాబ్? అసలు ఎన్డీఆర్ఐ ల్యాబ్, ఐసీఆర్ ల్యాబ్ ఏదైతే ఉందో హర్యానాకు పంపారు కదా దాన్ని, ఆ కౌగి శాంపుల్స్ లో ఎంటీడీఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయాలి? దీనికి సమాధానం చెప్పు. ఎందుకు చేయాల? ఎంటీడీఎన్ఏ టెస్ట్ చేయాలి. మైక్రో లెవెల్ ఆఫ్ నీకు అనిమల్ ఫ్యాట్ నీకు డిటెక్ట్ అవ్వాలని ఎందుకు చేయాల? అందులో స్పష్టంగా లిమిట్ ఆఫ్ డిటెక్షన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని ఎందుకు ఉంది? ఓన్లీ లార్డ్కి మాత్రం ఎందుకు టెస్ట్ చేశాడు? ఎన్డీడీబీ ఏం చెప్పింది? లార్డ్ ఉంది, బీఫ్ టాలో ఉంది, ఫిష్ టాలో ఉంది, వాళ్ళు చెప్పింది ఇది కదా. మరి లార్డ్కి మాత్రం ఎందుకు టెస్ట్ చేశారు చెప్పు జగన్? బీఫ్ టాలో లేదు అని ఎక్కడున్న రిపోర్ట్లో ఉందా చెప్పు జగన్? ఫిష్ ఆయిల్ లేదని ఈ రిపోర్ట్లో ఎక్కడ ఉందో చెప్పు జగన్? లేదు. మరి ఇన్ని క్లీన్ చిట్లు ఇస్తా ఉన్న సందర్భాలలో నీకు నువ్వు ఇచ్చేసుకో క్లీన్ చిట్లు. కోర్టులు ఎందుకు? నీకు నువ్వు ఇచ్చేసుకో అంతెందుకు. నువ్వు కొట్టేసిన 1,00,000 కోట్లు కూడా నేను కొట్టలేదని నువ్వే క్లీన్ చిట్ ఇచ్చేసుకో. ఈడీ బొక్క అన్ని బొక్క, మనకి సిబిఐ వద్దు, కోర్టులు వద్దు, ఏమవుతుంది మనకి. నీకు నువ్వే క్లీన్ చిట్ ఇచ్చేసుకో. నేను సొంతపోతున్నాను మనం చెప్తున్నావు. కొడాలని ఎప్పుడు నాతో అంటుంటాడు, అన్న నీకు అతి మంచితనం. నీ చెల్లిని అడిగితే చెప్పుద్ది జగన్ ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు. దండం నీకు. అసలు ఈ సిబిఐ అనేది ఎందుకు వచ్చింది? వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న ఆరోపణలు తప్పు, వీటి మీద విచారణ చేయండి అని వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి కేసేస్తే సుప్రీంకోర్టు వైవి సుబ్బారెడ్డి గారి పిటిషన్ మేరకు సిబిఐ చేత విచారణకు పర్మిషన్ ఇచ్చింది. అలా ఇచ్చినప్పుడు మీరు అడ్డంగా దొరికిపోయారు. అలా ఇచ్చినప్పుడు కెమికల్స్ కలిసి ఉన్నాయని చెప్పేశారు. అలా ఇచ్చినప్పుడు ఇల్షన్ వెల్స్ కో లిమిటెడ్ అనే ఒక కొరియన్ కంపెనీ విచ్ ఇస్ హలాల్ సర్టిఫైడ్, ఆ కంపెనీ నుంచి కెమికల్స్ తీసుకుని వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి వాడేశారని చెప్పేశారు. అలా ఇచ్చినప్పుడు 50,000 రూపాయలకి, ఒక్కొక్కరు 50,000 రూపాయలకి సెల్ ఫోన్ల కోసం ప్లాంట్ ఇన్స్పెక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్లాంట్స్ సరిగ్గా ఇన్స్పెక్ట్ చేయకుండా ఫేవరెటిజం చేశారని చెప్పేశారు. అలా వెళ్ళినప్పుడు అలా ఇచ్చినందుకు ఏమైంది? 50 లక్షలు చిన్నప్పన్న ఎవరు వైవి సుబ్బారెడ్డి గారు కదా, ఆయన పిఏనే, ఆయన పిఏ 50 లక్షలు తీసుకున్నాడని చెప్పి ఆయన కూడా చేర్చారు కేసులు. ఇవి వాస్తవాలు. ఇవి చెప్పవు.
సోషల్ మీడియాలో నలుగురు పిల్లబచ్చగాళ్ళు వైట్ పేపర్ మీద ఎల్లోగా నో బీఫ్ నో లార్డ్ అని రాస్తాడు. అయిపోయింది అంతే. దాన్ని పట్టుకొని తిప్పడం. జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్తున్నాను సార్, యువర్ ఏ క్రిస్టియన్, దాంతో మాకు సమస్య లేదు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు హిందూయిజం వద్దు. నువ్వు ఎందుకు తప్పు జరిగినా తప్పుని కప్పెట్టేయాలి అని హిందువులు మోసం చేయాలనుకుంటున్నావు? నాకు అర్థం కావట్లేదు. అసలు కౌగి తప్ప ఇంకేది వాడకూడదని వైఖాన సాగం చెప్తుంటే ఒకవైపు, దాన్ని సైడ్ లైన్ చేసేసి దాన్ని పక్కదరవ పట్టించేది, దాన్ని అసలు పట్టించుకోకుండా దాన్ని చేసేసి అనిమల్ ఫ్యాట్ లేదు కాబట్టి ఇది ప్యూర్ గే అని దరిద్రమైన వాదన ఏంటి? ఇప్పుడు అనిమల్ ఫ్యాట్ లేదా అంటే ఉండే పాసిబిలిటీ ఉందని వాళ్ళే చెప్తున్నారు. ఎన్డీఆర్ఐ అసలు ఎంటీడీ అనే టెస్ట్ ఎందుకు చేయలేదు? ఇవన్నీ చాలా సీరియస్ పాయింట్స్ కదా. హలాల్ చేసిన కెమికల్స్ని తిరుమల వెంకటేశ్వర సంప్రదాయంలో వాడడం ఏంటి? అసలు 8 అవర్స్ ఒకసారి సిట్ రిపోర్ట్ ఉండి మీరు చూడండి. అసలు అతను ఏ మతస్థుడు? అతను ఎలా ఇందులో అక్యూజ్డ్ అయ్యాడు? అసలు క్లీన్ చిట్ ఇచ్చేస్తే 36 మంది అక్యూజ్డ్ ఎలా అయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు? నాకు చెప్పండి, దీన్ని నాకు అర్థమయ్యేలా చెప్పండి సార్. మీరే ఇంత బ్లేటెంట్గా ఫేక్ నెరేటివ్స్ పుష్ చేస్తుంటే ఇంకా మీ టీం ఏం చేస్తారు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏం చేస్తారు? వాళ్ళు ఇంకా దారుణంగా తయారవుతారు. సార్ కల్తీ జరిగింది సార్, 250 కోట్ల కల్తీ. జిఎస్టీ చేస్తే 233 crores కల్తీ స్కామ్. అది 65 లక్షల కేజీల నెయ్యిని మీరు కల్తీ చేసేశారు. 20 కోట్ల లడ్డూల్ని మీరు కల్తీ లడ్డూల్ని అందరికీ ఇచ్చేశారు. తప్పు జరిగింది. లెట్ us యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. ఇట్లాంటివి జరగకుండా ఏం చేయాలో అది చూడండి. ఇట్లాంటివి జరగకుండా ముందస్తు చర్యలు ఇది డిస్కస్ చేయాల్సింది. తప్పు జరిగిపోయింది, అది అయిపోయింది, వదిలేయండి. కరెక్ట్ కాదు వైఎస్ జగన్ గారు. మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఆయన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం తగలబడిపోతే నేను దీన్ని సిబిఐకి ఇస్తున్నానని చెప్పి కథలు చెప్పి సిబిఐకి ఇవ్వరు. రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికింది ఎవరు అంటే అతను పిచ్చోడండి అంటారు. 219 గుళ్ళని మీరు విధ్వంసం చేస్తారు. శ్రీవాణి ట్రస్ట్ పెట్టి 5,000 కాదు 10,000 బోర్డు మీటింగ్ లో వైవి సుబ్బారెడ్డి గారు అదే ఎంత డబుల్ ట్రిపుల్ రేట్లు చేసి హిందువుల మీద భారం వేస్తారు. మళ్ళీ అక్కడ వచ్చిన సంపదను మీరేం చేశారు? తీసుకెళ్లి పాస్టర్లకు శాలరీగా ఇచ్చారు. తప్పు జగన్, చాలా తప్పు. నువ్వు చేసింది దారుణమైన పనులు చేసావు. అయోధ్య రామ మందిరం ఓపెన్ అయింది కదా. అయోధ్య రామ మందిరం ఓపెన్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండియన్ హీ ఫెల్ట్ ప్రౌడ్. మరి మీరు ట్వీట్ ఎందుకు వెళ్ళలేదు సార్? మీరు ఎప్పుడైనా వైఎస్ భారతి గారితో కలిసి అన్నప్రసాదం తిన్నారా సార్? అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కదా. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారి భార్య షీస్ క్రిస్టియన్, తను వెళ్ళింది కదా. మార్క్ శంకర్ పవనోవిచ్ ఆ కుర్రాడికి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి కోలుకున్న వెంటనే అన్నదానం చేసింది కదా. 18 lakhs ఏమో డొనేట్ చేసింది కదా. షీస్ క్రిస్టియన్. మీరైనా కల్తీ మధ్యలో మారారు. వాళ్ళు ప్యూర్ దేర్ లైక్ రోమన్ కేథలిక్ క్రిస్టియన్స్, వాళ్ళు రష్యన్స్. ఆమె వెళ్ళింది కదా, ఆమె నమ్ముతుంది కదా. మీరు ఎందుకు వెళ్ళట్లేదు సార్? వైఎస్ భారతి గారిని తీసుకెళ్ళండి ఒకసారి. ఎందుకు పోవట్లా? తప్పు సార్. మీకు భక్తి ఉండాల్సిన అవసరం లేదు హిందూ దేవుళ్ళ మీద. అలా అని చెప్పి మీరు ఈ తొక్కలో సెక్యులర్ వాదాన్ని మీరు తీసుకొచ్చి హిందూ దేవుళ్ళని మేము టార్గెట్ చేస్తామంటే ఐఎమ్ సారీ సార్, జనరేషన్ మారిపోయింది, అలా కుదరదు. చాలా బ్లంట్గా చాలా బ్లేటెంట్గా ఉంటున్నాం. తిరుమల లడ్డు విషయంలో మీరు చేసింది దారుణమైన తప్పు. ఋషికొండకు గుండు కొట్టేయడం కన్నా ఇది మీరు చేసింది వర్స్ట్ టు ద కోర్. ఋషికొండ అనేది దట్ హ్యాస్ ఎ స్పిరిచువల్ హెరిటేజ్. దాన్ని మీరు గుండు కొట్టి ఏదో పనులు చేశారు. మళ్ళీ ఇక్కడ ఇదే చేశారు. దేవాలయాల్ని విచ్చలవిడిగా మీరు సంపాదించే ఒక ఏటీఎం మిషన్లో చూశారు. అయిపోయింది. యాక్సెప్ట్ ఇట్. తప్పు జరిగింది, మీరు తప్పు చేశారు, అది రియాలిటీ. ఆ రియాలిటీలోకి వచ్చి ఇక్కడి నుంచి తప్పు చేయనని చెప్పి మీరు వెంకటేశ్వర స్వామి సారీ అడగదండి, మీ జీసస్ క్రైస్ట్ని క్షమాపణ అడగండి. ఎందుకంటే ఆ దేవుడు కూడా ఇట్లాంటివి ఒప్పుకోడు. అది వీడియో. ఇప్పటిదాకా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. వైఎస్ జగన్ గారు ఇంత బ్లేటెంట్గా ఫేక్ నెరేటివ్ పుష్ చేస్తున్న దాని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయని కోరుకుంటూ జై జనసేన, జై హింద్.